Hello beauties, welcome back to our YouTube channel beautybybhavs. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ ఐమ్ భావన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్ అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే మీరు వీడియోస్ని అయితే చూసేయచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇది టీనేజర్స్ మేకప్ లుక్ అనమాట. సో టీనేజర్స్కి మేకప్ చేయమని చాలామంది రిక్వెస్ట్ చేశారు. సో హియర్ వీ గో. అండ్ టీనేజర్స్కి స్కిన్ కేర్ కూడా చేయమని అడిగారు. నేను షార్ట్స్లో పోస్ట్ చేశాను, ఐ కార్డ్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీరు అది చెక్ చేసిన తర్వాత కూడా మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే నాకు కమెంట్ చేయండి, తప్పకుండా నేను లాంగ్ ఫార్మాట్లో ఒక వీడియోని అయితే చేస్తాను. ఈ వీడియో ఏంటంటే మేకప్ లుక్ అనమాట. టీనేజర్స్ ఎలాంటి మేకప్ లుక్ చేసుకోవాలి, ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి అండ్ అన్నీ నేను అఫోర్డబుల్ రేంజ్లోనే చెప్తాను. ఎందుకంటే మనకి అఫ్కోర్స్ మనీ అంతా ఉండదు కదా టీనేజ్లో. సో మన దగ్గర ఉన్న మనీతో ప్రోడక్ట్స్ కొనుక్కునేలా నేను ఈ మేకప్ లుక్ అయితే క్రియేట్ చేస్తున్నాను. అన్ని అఫోర్డబుల్ రేంజ్లోనే ఉంటాయి ఆల్మోస్ట్. ఒకవేళ మీకు ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ అప్ టు 300 దాకా మీ బడ్జెట్ అయితే నేను బిగినర్ మేకప్ సిరీస్లో ఒక బిగినర్స్ మేకప్ కిట్ అనే వీడియోని అయితే చేశాను. ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి. మీరు ఇంకొంచెం డెప్త్గా మేకప్ చేసుకోవాలి అని అనుకుంటున్నారంటే దాంట్లో ఉన్న ప్రోడక్ట్స్ యూస్ చేస్తే సరిపోతుంది. అండ్ ఈ వీడియో ఏంటంటే చాలా సింపుల్గా ఉంటుంది. నార్మల్గా ఎక్కడైనా బయట వెళ్ళాలన్నా మీరు ఈ మేకప్ లుక్ మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ మీకు ఏంటంటే ఏదైనా ఫంక్షన్స్ కానీ ఈవెంట్స్ కానీ ఏదైనా మేకప్ లుక్ కావాలి టీనేజర్స్ కంటే తప్పకుండా కమెంట్ చేయండి, నేను ఆ వీడియో కూడా చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకు మేకప్లో ఏంటంటే మాయిశ్చరైజర్. మాయిశ్చరైజర్ లేకుండా మన మేకప్ అస్సలు అప్లై చేసుకోకూడదు. అండ్ మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఏ స్కిన్ టైప్ అయినా మనది మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలి. మీరు ఒకవేళ డ్రై స్కిన్ అయితే పాండ్స్ లైట్ మాయిశ్చరైజర్ ట్రై చేయండి. ఆరెల్స్ కాంబినేషన్ కానీ ఆయిలీ స్కిన్ కానీ అయితే సూపర్ లైట్ మాయిశ్చరైజర్ ఉంటుంది పాండ్స్లోనే, అది ట్రై చేయండి. నేను లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో నాది నార్మల్ టు డ్రై స్కిన్, సో నేను ఈ పాండ్స్ సూపర్ మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేస్తున్నాను. సూపర్ కాదు, లైట్ మాయిశ్చరైజర్. సో ఫస్ట్ మాయిశ్చరైజర్ని తీసుకొని ఫేస్ మొత్తానికి అప్లై చేసుకోండి. సో మాయిశ్చరైజర్ మనకి ఎలాగంటే మన బాడీకి వాటర్ ఎంత ఇంపార్టెంటో మన స్కిన్కి మాయిశ్చరైజర్ అంత ఇంపార్టెంట్ అనమాట. సో మాయిశ్చరైజర్ టీనేజ్ నుంచి యూజ్ చేయడం అలవాటు చేసుకుంటే మీ స్కిన్ అనేది హెల్దీగా మంచిగా ఉంటుంది. మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోండి. సో దట్ ఏంటంటే మనకి మేకప్ మంచిగా అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి లిప్ బామ్. లిప్ బామ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో లిప్ బామ్ అప్లై చేసుకోకుండా లిప్స్టిక్ అప్లై చేసుకుంటే మన లిప్స్ అనేది పాడైపోతాయి అనమాట. సో లిప్ బామ్ అప్లై చేసిన తర్వాతే మీరు లిప్స్టిక్ అనేది అప్లై చేసుకోవడం నేర్చుకోండి. సో ఈ చిన్న చిన్న టిప్స్ మనము టీనేజ్ నుంచే చేసుకుంటే మన స్కిన్ని చాలా మంచిగా కాపాడుకోవచ్చు అనమాట. సో ఈ స్కిన్ కేర్ మిస్టేక్స్ అన్నీ మీరు చేయకుండా చూసుకోండి. సో నేను హిమాలయ నుంచి లిప్ బామ్ యూజ్ చేస్తున్నాను. కొంచెం తీసుకొని నాకు చాలా డ్రైగా అనిపిస్తుంది, ఎప్పుడెప్పుడు అప్లై చేసుకుందామో అని ఉంది నాకు వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి. సో నేను కొంచెం తీసుకొని దీన్ని బాగా మసాజ్ చేసుకుంటున్నాను. సో దట్ ఏంటంటే మనకి మంచిగా అబ్జర్వ్ అవుతుంది అనమాట ఆ లిప్ బామ్ అనేది. సో ఈ లిప్ బామ్ మనము మేకప్ వేసుకునే ప్రాసెస్ అంతా ఉంటుంది కాబట్టి మన లిప్స్ అనేది హైడ్రేట్ అవుతాయి. సో ఆ లోపల మనం లిప్స్టిక్ లాస్ట్ స్టెప్ కాబట్టి ఆ లోపల మన లిప్స్ అనేది మంచిగా హైడ్రేట్ అవుతాయి, బాగుంటాయి చూడడానికి లిప్స్టిక్ అప్లై చేసుకున్న తర్వాత. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ అనేది కోర్స్ చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. టీనేజ్ నుంచి మీరు సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం అలవాటు చేసుకున్నారు అంటే మీ స్కిన్ చాలా బాగుంటుంది, చాలా హెల్దీగా ఉంటుంది. ట్రస్ట్ మీ, మీరు ఏది అప్లై చేసినా చేయకపోయినా సన్ స్క్రీన్ మాత్రం టీనేజ్ నుంచే యూజ్ చేయడం అలవాటు చేసుకోండి. నేను వచ్చి ఆక్వాలాజికా నుంచి తీసుకుంటున్నాను డ్యూయి సన్ స్క్రీన్ అనమాట ఇది. సో నా డ్రై స్కిన్ కాబట్టి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. సో నేను దీన్నే యూజ్ చేస్తూ ఉంటాను. సన్ స్క్రీన్ అనేది ఏంటంటే మనము ఫేస్కే కాకుండా బాడీకి కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే మనం కాలేజెస్కి వెళ్ళడం కానీ ట్యూషన్స్కి వెళ్ళడం కానీ అలాంటివి చేస్తూ ఉంటాం కదా, అప్పుడు సన్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం కదా. మన స్కిన్ సన్కి ఎక్కడెక్కడ ఎక్స్పోజ్ అవుతుందో అక్కడంతా మనము సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. సన్ స్క్రీన్ ఒక్కటి మీకు బడ్జెట్లో ఉండకపోవచ్చు మేబీ, ఎందుకంటే మంచి సన్ స్క్రీన్స్ అన్నీ మనకి కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. సో లాక్మే నాకు తెలిసి కొంచెం అఫోర్డబుల్గా ఉంటుంది. నేను కింద లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మంచి అఫోర్డబుల్ రేంజ్లో ఉన్న సన్ స్క్రీన్ అన్నీ నేను వెతికి లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. టీనేజ్లో మేకప్ వేసుకుంటున్నామంటే టీనేజ్లో ఏంటంటే మన స్కిన్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. అప్పుడప్పుడే మంచిగా మనకి గ్రో అవుతూ ఉంటుంది అనమాట స్కిన్. సో ఇప్పుడు మన స్కిన్ని డ్యామేజ్ చేసామంటే అది లైఫ్ లాంగ్ అలానే ఉంటుంది.
సో మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ వాడుతున్నా, మీరు ఏదైనా ఒకటి ట్రై చేస్తున్నారు, మీరు ఫేస్ పైన అప్లై చేసుకుంటున్నారంటే దాని వెనకాల కొంచెమైనా రీసెర్చ్ చేయండి, మీకు ఇది సెట్ అవుతుందా లేదా అని చెప్పి. ఒకవేళ మీకు ఏదన్నా కొంచెం ప్రాబ్లమాటిక్గా అనిపించినా తప్పకుండా డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. ఇప్పుడే మనము ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి ఈ ఏజ్లోనే. మీరు లైట్ తీసుకున్నారంటే అది ఎక్కువైపోయి అలానే మచ్చలు అయిపోవడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అంత కేర్లెస్గా ఉండకండి. అండ్ ఏంటంటే ఈ ఏజ్లో మనకి పింపుల్స్ చాలా కామన్గా ఉంటాయి. వాటిని దయచేసి పించ్ చేయకండి, అంటే గిల్లడం అస్సలు చేయకండి. అలా చేయడం వల్ల ఏంటంటే మనకి యాక్నీ స్కార్స్ అలానే ఉండిపోతాయి. అది ఎంత చేసినా ఏం చేసినా అస్సలు వెళ్ళవు. ఒక రిగ్రెట్ లాగా అయిపోతుంది ఫ్యూచర్లో, అయ్యో అప్పుడు చేయకుండా ఉండాల్సింది అని అందరూ చెప్పేదే. సో ఇది ఒక్కటి మాత్రం చేయండి. నెక్స్ట్ స్టెప్లో మనం ఏంటంటే ప్రైమర్ని యూజ్ చేద్దాము. సో నేను బడ్జెట్లో ఉండాలి అని ఇన్సైడ్ నుంచి ఈ ప్రైమర్ని తీసుకున్నాను. ఇది 100 రూపీస్ లోపలే ఉంటుంది. సో ఈ ప్రైమర్ని యూజ్ చేస్తున్నాను. అండ్ ఇదేంటంటే మనము ప్రైమర్ అప్లై చేసుకోవడం వల్ల మనకి మేకప్ పైన అప్లై చేసుకుంటాం కదా, అది పోర్స్లో సెటిల్ అవ్వకుండా ఇది మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. సో మీరు ఏది యూజ్ చేసినా ప్రైమర్ యూజ్ చేయండి. ఫౌండేషన్ కానీ, కన్సీలర్ కానీ, బీబీ క్రీమ్ కానీ ప్రైమర్ యూజ్ చేస్తే చాలా మంచిది. దీనివల్ల మనకేం సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. సో దట్స్ ఇట్, ప్రైమర్ అనేది అప్లై చేసుకోండి. నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే నేను ఫౌండేషన్ కానీ కన్సీలర్ కానీ ఈ వీడియోలో అసలు యూజ్ చేయట్లేదు. ఎందుకంటే కన్సీలర్ కానీ ఫౌండేషన్ కానీ మన స్కిన్ పైన కొంచెం హెవీగా అనిపించవచ్చు. మన స్కిన్ కొంచెం బ్రీతబుల్గా ఉన్న ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే టీనేజర్స్కి మీకేం అంత కవరేజ్ కూడా అవసరం ఉండదు. సో మీరు బీబీ క్రీమ్ కానీ సీసీ క్రీమ్ లాంటివి యూజ్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు ఫౌండేషన్ కొనేసినారు అంటే ఏం భయపడకండి, ఫౌండేషన్ తీసుకోండి. అండ్ మాయిశ్చరైజర్ ఉంటుంది కదా, ఫౌండేషన్తో మీరు ఫౌండేషన్ కొంచెం తీసుకొని మాయిశ్చరైజర్ని మిక్స్ చేసుకుని అప్లై చేసుకున్నా సరిపోతుంది. మాకు తెలియకుండా మేము ఫౌండేషన్ కొనేసాము ఇప్పుడు ఏం చేయాలి అని దిగులు పడకండి. ఫౌండేషన్ కొంచెం తీసుకోండి అండ్ మాయిశ్చరైజర్ రెండింటిని మిక్స్ చేసుకొని అప్లై చేసుకోండి, సరిపోతుంది. అండ్ ఒకవేళ మీరు ఏదైనా కొనాలి అని అనుకుంటున్నారంటే బీబీ క్రీమ్ కానీ సీసీ క్రీమ్ కానీ కొనుక్కోండి, సరిపోతుంది. ఊరికే ఫౌండేషన్ పైన ఇన్వెస్ట్ చేసి అంత చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ ఫౌండేషన్స్ కూడా కొంచెం మన బడ్జెట్లో ఉండవు, మన బడ్జెట్లో ఉన్నవి అంత మంచిగా ఉండవు. సో బీబీ క్రీమ్ అండ్ సీసీ క్రీమ్ అది చాలా బెస్ట్ అనమాట. నేనైతే ఇక్కడ పాండ్స్ బేబీ ప్లస్ క్రీమ్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇందులో ఏంటంటే మనకి SPF 30 PA+++ ఉంది. సో ఇది మనకి సన్ ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది కదా, సో ఇది యూజ్ చేస్తే చాలా మంచిది. సో ఇలా సర్క్యులర్ మోషన్లో మనము దీన్ని స్ప్రెడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది మన స్కిన్ పైకి. మీ చేతి పైన ఏదైనా మిగిలిన ప్రోడక్ట్ ఉంటే దాన్ని నెక్ దగ్గర కూడా కొంచెం అప్లై చేసుకోండి, సో దట్ మనకి ఈవెన్ లుక్ వస్తుంది. అండ్ ఇప్పుడు నేను ఇది అప్లై చేసుకున్నా కదా, నాకు ఇక్కడ డార్క్ సర్కిల్స్ దగ్గర ఇంకా కొంచెం కవరేజ్ కావాలి అని అనుకుంటున్నాను. మీకు కూడా అంతే, డార్క్ సర్కిల్స్ ఎక్కువ ఉంటే ఇంకొంచెం తీసుకోండి. మీకు కవరేజ్ కావాలనుకున్న చోట అప్లై చేసుకొని మళ్ళీ స్ప్రెడ్ చేసుకోండి. ఈ మేకప్ లుక్ ఏంటంటే చాలా బేసిక్గా ఉంటుంది, మరీ అంత హెవీగా అనిపించదు, మీకు చాలా మినిమల్గా ఉంటుంది. సో ఇలాంటి లుక్స్ చాలా బాగుంటాయి టీనేజర్స్కి, అండ్ మీకు అంత హెవీగా కూడా అనిపించదు. అండ్ మీరు ఒకవేళ హెవీ మేకప్ లుక్స్ నచ్చకపోతే మీరు కూడా టీనేజర్సే కాకుండా మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ మేకప్ లుక్. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొంచెం కవరేజ్ కావాలి అండ్ ఈ క్రీమ్ ప్రోడక్ట్ని సెట్ చేయడానికి నాకు పౌడర్ కావాలి, కాబట్టి నేను షుగర్ పాప్ నుంచి కాంపాక్ట్ పౌడర్ని తీసుకుంటున్నాను. సో కొంచెం తీసుకొని నాకు మొత్తం మ్యాట్ ఫినిషే కావాలి అని అనుకుంటున్నాను. సో ఫేస్ మొత్తానికి ఇలా డాబింగ్ మోషన్లో డాబ్ చేసుకుంటున్నాను, ఇలా డ్రాగ్ చేయట్లేదు. సో ఇలా డాబింగ్ మోషన్లో మనం కాంపాక్ట్ పౌడర్ని చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇంకా మంచి కవరేజ్ వస్తుంది అనమాట. సో డ్రాగ్ చేయకండి, డాబ్ చేసుకోండి. ఇప్పటి వరకు నేను బ్రషెస్ అండ్ స్పంజ్ ఏది యూజ్ చేయమని చెప్పలేదు కదా. సో కాంపాక్ట్ పౌడర్ మనము ఐస్ ఇన్నర్ కార్నర్ వరకు తీసుకువెళ్ళాలి కాబట్టి స్పంజ్ని ఇలా ఫోల్డ్ చేసి కొంచెం ప్రోడక్ట్ని ఇక్కడ స్టార్టింగ్లో తీసుకోండి. ఆ తర్వాత ఇలా మనం చేసుకుంటే మనకి ఈ పార్ట్ వరకు కూడా ఈ స్పంజ్ అనేది వెళ్తుంది. దీంతోనే మనం మళ్ళీ సపరేట్గా ఏం స్పంజ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, కొనాల్సిన అవసరం కూడా ఉండదు.
మీకు కొంచెం ప్రాక్టీస్ వస్తే మీరు ఇలా కొంచెం ఎడ్జ్లో తీసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు. బట్ స్టార్టింగ్లో అయితే ఇలా చేసుకోండి, దీన్ని ఫోల్డ్ చేసి ఇలా స్ప్రెడ్ చేసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. అండ్ నాకు ఫౌండేషన్ వేసుకోకపోయినా ఫౌండేషన్ వేసుకున్నట్టు మంచి ఫినిష్ వచ్చింది. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ స్టెప్లో మనము ఐబ్రోస్ ఫిల్ చేసుకుందాము. మీకు కావాలంటే చేసుకోండి, లేకపోతే వద్దు. నేను వచ్చేసి స్విస్ బ్యూటీ నుంచి తీసుకుంటున్నాను ఇది ఐబ్రో పెన్సిల్. సో నేను ఐబ్రోస్ అయితే ఫిల్ చేసేసుకున్నాను. నెక్స్ట్ స్టెప్లో మనము ఐలైనర్ అప్లై చేసుకుందాము. ఒకవేళ మీకు ఐలైనర్ అప్లై చేసుకోవడం రాకపోతే నేను 5 ఈజీ వేస్ చూపించాను ఐలైనర్ ఎలా అప్లై చేసుకోవాలి అని. ఐ కార్డ్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఐలైనర్గా నేను వచ్చి బ్లూ హెవెన్ నుంచి తీసుకుంటున్నాను. సో ఇది మీకు ఒకవేళ ఐలైనర్ అప్లై చేసుకోవడం రాదు, ఇష్టం లేదు అని అనుకుంటే మీరు హ్యాపీగా దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఐలైనర్ స్కిప్ చేస్తున్నారంటే కాటుకని అప్లై చేసుకోండి. కాటుక అందరి దగ్గర ఉంటుంది కదా, సో కాటుకని అప్లై చేసుకోండి. నేను వచ్చి షుగర్ నుంచి తీసుకుంటున్నాను. ఐలైనర్ నచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం నేను ఐలైనర్ కూడా అప్లై చేసుకుంటాను. అండ్ ఆల్సో కాజల్ కూడా అప్లై చేసి చూపిస్తాను. ఫస్ట్ ఐలైనర్ని అప్లై చేసుకుంటున్నాను. చాలా థిన్గా ఒక చిన్న ఐలైనర్ అప్లై చేసుకున్న చాలు, మనకి అంత హెవీగా ఉండకపోయినా. ఐలైనర్ కూడా అప్లై చేసేసుకున్నాను. సో ఇలాంటి సింపుల్ అండ్ బేసిక్ ఐలైనర్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. మీకు వింగ్ కావాలంటే కొంచెం చిన్న వింగ్ అప్లై చేసుకోండి, మరి హెవీగా అప్లై చేసుకోకండి. నెక్స్ట్ నేను కాజల్ని తీసుకుంటున్నాను. జస్ట్ ఓన్లీ వాటర్ లైన్లో అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను. కాజల్ అనేది అందరి దగ్గర ఉంటుంది కదా, సో అఫోర్డబుల్ రేంజ్లో మనకి చాలా కాజల్స్ ఉన్నాయి. లాక్మీ అని, మేబ్లిన్ అని, షుగర్ కూడా కొంచెం అఫోర్డబులే. సో మీకు ఏ కాజల్ కావాలంటే అదే ట్రై చేయండి. నా మేకప్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీకు కావాలంటే మస్కారా అప్లై చేసుకోండి. డైలీ మేకప్ లుక్స్కి అయితే మస్కారా అస్సలు అవసరం లేదు. చాలా సింపుల్ మేకప్ లుక్ అనుకున్నాను కాబట్టి నేను కూడా మస్కారా అయితే అప్లై చేసుకోవట్లేదు. నెక్స్ట్ మీరు హైలైటర్ ఇష్టం ఉంటే అప్లై చేసుకోండి, లేదంటే అవసరం లేదు. నేను అఫోర్డబుల్ రేంజ్లో మనకి ఇన్సైట్ హైలైటర్ దొరుకుతుంది కాబట్టి నేనైతే యూజ్ చేస్తున్నాను. మనము ఇదే హైలైటర్ని మనం ఇలా పైన ఇక్కడ ఐలిడ్ దగ్గర అప్లై చేసుకున్నా మనకి ఐ షాడోగా అప్లై అయిపోతుంది. ఇదే పని అయిపోతుంది అనమాట మనకి. నెక్స్ట్ నేను ఇదే హైలైటర్ని తీసుకొని చీక్స్ పైన అప్లై చేసుకుంటున్నాను. సో దట్ మనకి ఒక మంచి గ్లో ఉంటుంది కదా, చూడడానికి చాలా బాగుంటుంది. ఇది కొంచెం అప్లై చేసుకుంటే చాలు, మనకి చాలా మంచి గ్లో ఇస్తుంది అనమాట ఇది. సో ఆ గ్లో మీకు కనిపిస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది ఇది. మీరు ఓన్లీ ఇంకొంచెం అంటే నార్మల్ లుక్స్కి అయితే ఇది ఏం అవసరం ఉండదు. మీరు ఇంకొంచెం ఏదైనా ట్రై చేయాలి, కొంచెం మంచిగా కనిపించాలి అంటే లైక్ ఏదైనా ఈవెంట్స్కి కూడా సింపుల్గా రెడీ అవ్వాలి, కొంచెం బాగుండాలి అంటే ఈ హైలైటర్ యూజ్ చేస్తే సరిపోతుంది. నార్మల్ డైలీ బేసిస్కి అయితే హైలైటర్ ఏం అవసరం ఉండదు. నెక్స్ట్ మనము లిప్స్టిక్స్ అయితే యూజ్ చేద్దాము. లిప్స్టిక్ అఫోర్డబుల్ రేంజ్లో వచ్చి ఇన్సైట్ మనది యూజ్ చేయొచ్చు. ఇందులో చాలా షేడ్స్ ఉన్నాయి. నా దగ్గర ఓన్లీ బ్రౌన్ అండ్ రెడ్ ఉంది. సో దీనికి రెడ్ నాకు తెలిసి అంత మంచిగా పోదు. సో నేనేమనుకుంటున్నానంటే ఈ మిస్క్లేర్ న్యూడ్ లిప్స్టిక్ అన్నా ఆరెల్స్ మార్స్ నుంచి ఈ లిప్ క్రయాన్ అన్న ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ పింక్ లిప్ క్రయాన్ అనే నేను వేసుకుంటాను. మీరు నార్మల్గా డైలీ బేసిస్ పైన మేకప్ అప్లై చేసుకుంటున్నారంటే న్యూడ్ లిప్స్టిక్ని ట్రై చేయండి. నేనైతే మార్స్ లిప్ క్రయాన్ని ట్రై చేస్తున్నాను. ఇది కూడా అఫోర్డబుల్ రేంజ్లోనే ఉంటుంది మనకి. ఇదే లిప్స్టిక్ మనము బ్లష్గా కూడా అప్లై చేసుకుందాము. మీరు మళ్ళీ బ్లష్ పైన ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు, మనం లిప్స్టిక్ని బ్లష్గా అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో దట్స్ ఇట్, మన మేకప్ లుక్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో బ్లష్ అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మన ఫేస్లో ఒక మంచి ఫ్రెష్నెస్ వస్తుంది అనమాట. అందుకని బ్లష్ అనేది అప్లై చేసుకుంటాము. సో పింక్ లిప్స్టిక్ బాగానే ఉంది. నేను న్యూడ్ లిప్స్టిక్ మిడిల్లో అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఇది మిస్క్లేర్ నుంచి తీసుకున్నాను. సో దట్స్ ఇట్, మన మేకప్ లుక్ అనేది చాలా ఈజీగా కంప్లీట్ అయిపోయింది కదా. ఆల్మోస్ట్ మనకి అరౌండ్ 8 ప్రోడక్ట్స్ కావాలి అంతే. అండ్ నేను అన్ని అఫోర్డబుల్ ప్రోడక్ట్సే చెప్పాను కదా. మీకు ఒకవేళ బడ్జెట్ ఉంటే ఈ ప్రోడక్ట్స్ని యూజ్ చేసి ట్రై చేయండి, మీకు చాలా బాగా ఉంటుంది. అండ్ మీకు ఒకవేళ కొంచెం గ్రాండ్గా మేకప్ లుక్స్ కావాలి టీనేజర్స్కి అంటే తప్పకుండా కమెంట్ చేయండి, నేను ఆ వీడియో కూడా చేస్తాను. సో ఇది చాలా బేసిక్ అనమాట. ఒకవేళ మీరు ఏదైనా ఫంక్షన్స్ కానీ ఈవెంట్స్ కానీ అలా వెళ్ళాలి టీనేజర్స్ అని అనుకుంటున్నారంటే అలాంటి మేకప్ లుక్స్ కావాలంటే తప్పకుండా కమెంట్ చేయండి, నేను అది కూడా చేస్తాను.
సో ఈ ప్రోడక్ట్స్ ఉంటే చాలు మనం ఇలా మంచి మేకప్ లుక్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఏదైనా వీడియో రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి, నేను ఆ వీడియోస్ కూడా చేస్తాను. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే మీరు వీడియోస్ అనేది చూడొచ్చు. I will see you all in my next video. Bye bye.